ఈ నిమ్మకాయ చట్నీ ఇలా చేసుకొని డబ్బాలో సీసాలైనా సరే మంచి పొడి డబ్బాలైనా సరే చేసుకోవాలి. గుడ్ మార్నింగ్ అండి. నేను ఈరోజు నిమ్మకాయ చట్నీ చూపించాలనుకుంటున్నాను. ఈ నిమ్మకాయలు ఒక 5-6 రోజుల ముందు ఒక 12 కాయలు ఇలా చిన్న చిన్నగా ముక్కలు కోసి ఇలా ఊరేసుకున్నా. దీంట్లో ఉప్పు పసుపు కలిపి ఒక 10 రోజులు ఊరేస్తే కొంచెం ముక్క మెత్తబడుతుంది. మెత్తబడ్డాక చట్నీ బాగుంటుంది. ఈ చట్నీలో కావాల్సిన పదార్థాలు ఆయిల్, మిరప్పొడి, ఉప్పు, పసుపు ముందే కలిపినాం కాబట్టి ఏం వేసుకోకున్నా సరే, జీలకర్ర మెంతుల పొడి, జీలకర్ర మెంతులు, ఆవాలు ఇవన్నీ వేయించుకొని ఎల్లిపాయలు పోపులో వేయాలి. మిరపకాయలు ఎల్లిపాయలు పోపులో వేయాలి. ఫస్ట్ ఈ జీలకర్ర వేయించాలి. జీలకర్ర, మెంతులు, కొన్ని ఆవాలు ఇవి మంచిగా దూరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ పోసుకోవాలి తగినంత. ఈ నిమ్మకాయలకు ఎన్ని పడతాయో ఈ గ్లాస్ తోటి కొంచెం పెద్ద సగం పోసిన. మనం ఎక్కువ కావలిస్తే ఎక్కువ పోసుకోవచ్చు, తక్కువ అంటే తక్కువ పోసుకోవచ్చు. సరిపోకుంటే మళ్ళీ తర్వాత అయినా కలుపుకోవచ్చు. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, అవి కొంచెం ఎర్రగైన తర్వాత ఎల్లిపాయలు, కొంచెం ఎర్రగైన తర్వాత ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తేనే చాలా టేస్ట్ వస్తుంది. కాబట్టి అల్లం వెల్లిపాయ పేస్ట్ ఏ చట్నీలో అయినా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెం ఎర్రగా స్టవ్ బంద్ చేసుకోవాలి. ఆ వేడికే అల్లం వెల్లిపాయ పేస్ట్ ఉడుకుతుంది. జీలకర్ర, మెంతులు, ఆవాలు ఇలా మెత్తగా గ్రైండర్కి వేసుకున్నా. ఇవి వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ పోపు చల్లగైన తర్వాత ఈ మిరప్పొడి, దీనికి సరిపోను మిరప్పొడి వేసుకోవాలి. ఈ జీలకర్ర మెంతుల పొడి బాగా కలపాలి. పసుపు ముందే వేసినాం కాబట్టి పసుపు వేసుకోకుండా సరిపోతుంది. ఇలా ఆయిల్ కనిపించాలి. ఇలా ఆయిల్లో ఉంటేనే ఈ నిమ్మకాయలలో రసం ఉంటుంది కాబట్టి చాలా ఉప్పు నిమ్మకాయలలో ఉప్పు ఉంది. అందుకు మిరప్పొడిలో కూడా ఉప్పు ఉంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు. మనం ఉప్పు మాత్రం చూసి వేసుకోవాలి. సరిపోకుంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఇలా కలిపి పెట్టుకున్న నిమ్మకాయలు దీంట్లో వేసి కలుపుకోవాలి. కొన్ని ఊరేసేటప్పుడు కొన్ని నిమ్మకాయలు కోసి వేయచ్చు, కొన్ని నిమ్మకాయలు పిండి రసం కూడా పోసుకోవచ్చు. అలా పోసుకుంటే మనకు రసం మంచిగా వస్తుంది. నిమ్మకాయ చట్నీలో కలుపుకుంటుంటే చాలా బాగుంటుంది. నిమ్మకాయ చట్నీ చాలా ఈజీ. ఇది బాగా కలుపుకోవాలి. ఎప్పుడు తీసినా కలుపుకోవాలి. 2 రోజులకు 3 రోజులకు మనం కలుపుకుంటూ ఉండాలి. పొడి సీసాలో పెట్టుకోవాలి. ఒక పొడి డబ్బాలో పొడి సీసాలో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఈ నిమ్మకాయ చట్నీ చాలా బాగుంది. ఈ నిమ్మకాయ చట్నీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.